सप्तमोक्ष क्षेत्र यात्रा इंडियन రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్। వెల్కమ్ బ్యాక్। తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై 15, 2025న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు మరో లేఖ రాసింది। జూలై 16, 2025న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో జరిగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టును సింగిల్ ఎజెండాగా చర్చించాలని ఏపీ ప్రతిపాదించగా తెలంగాణ ఈ చర్చను నిరాకరించింది। బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1980 ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన 2014కు విరుద్ధమని తెలంగాణ హక్కులకు కాలరాయడని లేఖలో స్పష్టం చేసింది। తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై 15, 2025న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు మరో లేఖ రాసింది। ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు। హరికృష్ణ, చెప్పండి। రేపు ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రితో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ ఉంది। అయితే ఈ భేటీ సమావేశంలో ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్చపై తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది। ప్రధానంగా నిరాకరిస్తూ కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది। లేఖలో స్పష్టంగా ఢిల్లీలో రేపు జరగబోయే తెలంగాణ ఏపీ సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని చెప్పేసి ఏపీ సింగిల్ ఎజెండాగా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం తెలపడం జరిగింది। అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము। రేపు జరగబోయే సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదంటూ కూడా ఈ లేఖలో స్పష్టం చేయడం। జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి, ఈఏసి బనకచెర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి। ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ ఈ లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది। అందుకనే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం లేదు। గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పై చర్చించడం తెలంగాణకు అనుచితమని కేంద్రానికి రాసిన లేఖలో అయితే పేర్కొనడం జరిగింది। ఈ యొక్క అంటే ఏదైతే రేపు జరగబోయే ఈ యొక్క సమావేశం వల్ల బనకచెర్ల ప్రాజెక్ట్ పై చర్చించడం వల్ల కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వనీయతను దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా ఈ యొక్క లేఖలో అయితే పేర్కొనడం జరిగింది। అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తన యొక్క ఎజెండాను స్పష్టంగా కృష్ణానది పైన ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ హోదాలుగా గుర్తించాలి। అంతేకాకుండా తుమ్మడేటు వద్ద ప్రాణహిత సంబంధించి 80 టీఎంసీల నీటి కేటాయింపులో ఐబిఐసి సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలకు దీనిపైన చర్చించాలి తప్ప బనకచెర్ల ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటి వరకు కూడా కేంద్రం అనుమతులు నిరాకరించిన నేపథ్యంలో కూడా అటు జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి అనుమతులు నిరాకరించింది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు పైన చర్చించాల్సిన అవసరం లేదంటూ కూడా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క లేఖనైతే ఈ రోజు రాయడం జరిగింది। అయితే ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేని కారణంగా చర్చించలేదు, అనవసరపు
సబ్జెక్ట్ అంటూ కూడా ఈ యొక్క లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇట్లాంటి ఎజెండాను తీసుకొని ముందుకెళ్లడం పట్ల కేంద్ర సంస్థలకు సంబంధించి విశ్వనీయత దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటే సింగిల్ ఎజెండా బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని చెప్పేసి సింగిల్ ఎజెండాగా ఈ యొక్క వారి ఎజెండాను కేంద్రానికి తెలిపింది. అయితే దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అనవసరమైన చర్చకు తావు తీయొద్దని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి అనుమతులు ఇప్పటి వరకు కూడా కేంద్ర సంస్థలు ఇవ్వలేవు కాబట్టి దీనిపైన చర్చ అనవసరం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు లేఖను రాయడం జరిగింది. అయితే రేపు జరగబోయే సమావేశంలో ఇద్దరు సీఎంలు పాల్గొన్నా సరే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి మాత్రం తెలంగాణ ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా ఈ విడుదల చేసిన కేంద్రానికి రాసిన లేఖలో అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ హరికృష్ణ.